హలో అండి, నేను మీ అర్పిత ఫ్రమ్ వింటేజ్ వారాహి సిఆర్ఐ హాస్పిటల్ ఆపోజిట్ రాఘవేంద్ర కాలనీ హై టెన్షన్ రోడ్లో ఉన్నాము. ఇవాళ మనకి ఇది మారియమ్మని తీసుకుని వచ్చానండి. ఈవిడికే మారియమ్మని, ఎల్లమ్మని చాలా పేర్లు ఉన్నాయి. నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియవు. మన హైదరాబాద్కి పెద్దమ్మ తల్లిని గ్రామదేవతగా చెప్తారనమాట. అండ్ మనకి సికింద్రాబాద్లోనేమో ఉజ్జయిని మహంకాళి ఉంది కదా, ఆవిడ మీకు అందరికీ తెలిసిందే కదా. ఉజ్జయిని మహంకాళి ఆవిడ ఎందుకు వచ్చారు, ఆ టైంలో వచ్చిన ప్లేగ్ వచ్చింది కదా, ఆ ప్లేగ్ని ఇది చేయడం కాపాడడం కోసం అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఆవిడ గ్రామదేవత, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ ఆవిడ కాపాడుతూ ఆవిడ అక్కడ వెలిసి ఉంది. అలాగే మనకి ఇక్కడ పెద్దమ్మ తల్లి. ఈవిడ ఈ గ్రామ దేవతలను ఎందుకు పెడతారు అని అంటే, నెగిటివ్ ఎనర్జీ రాకుండా, పిల్లలకి అంటువ్యాధులు రాకుండా అలాంటి వాటి నుంచి కాపాడడం కోసమని ప్రతి గ్రామానికి గ్రామం మొదట్లో మనకి అమ్మవారిని పెడతారు, గ్రామదేవతని పెడతారు. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు మనం లక్ష్మీనారాయణాభ్యాం నమః, మాతృపితృభ్యాం నమః ఇవన్నీ చెప్పుకుంటాం కదా. అలాగే మనకి గ్రామదేవత పేరు కూడా చెప్పాలిట. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, నేను చెప్పట్లేదు. సో ఈ ఎల్లమ్మ తల్లిని ఎవరెవరైతే నమ్ముతారో, ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్ పీస్. మన అంగుష్ట మాత్రం అంతే ఉందండి, ఫీచర్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అమ్మవారిని పెట్టుకుని పూజ చేస్తే మన దగ్గర మనం ఫోటో పెట్టుకునేది ఆకారం చూసి ఇట్లా ఉంటుంది అమ్మవారు అనేది తెలియడం కోసం కదా. ఈ చిన్న విగ్రహం కాపర్లో మీకు అంతే క్లారిటీగా అమ్మవారు కూర్చుంది అనేది కనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో దీన్ని మీరు చూస్తూ అమ్మవారు నా ఎదురుకుండా ఉంది అన్న ఫీల్తో మీరు పూజ చేసుకుంటే మీ ప్రతి ఒక్క కోరిక తీరుతుందండి. మనం ఎంతసేపు ఫోటో అనే అనుకుంటాం కాదు, అమ్మవారు అక్కడ కూర్చుంది ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనతోనే ఉంటుంది అమ్మవారు, మనతోనే ఉంటాడు అయ్యవారు కదా. సో మనం చేయవలసింది ఈ అమ్మవారిని తీసుకెళ్ళండి, విగ్రహాన్ని తీసుకెళ్తున్నారని ఎప్పుడు అనుకోవద్దు. చక్కగా రండి, మా దగ్గర నుంచి ఈ అమ్మవారిని తీసుకెళ్ళండి, మీ ఇంట్లో ప్రతిష్ఠ చేయండి. మీరు మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారికి పూజ చేయండి, మీ కోరికలన్నీ తీరుతాయి. థ్యాంక్ యూ.